గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరిహిరణ్మయ వపుద్రుత శంఖ చక్ర. ఓం సూర్యాయ నమః. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశిస్సులు. సృష్టి స్థితి లయకారులైనటువంటి త్రిమూర్తులకు, సకల చరాచర సృష్టికి, సకల ప్రాణుల చైతన్యమునకు కారణభూతుడు ఆ సూర్య భగవానుడు. సూర్యాద్భవంతి భూతాని సూర్యేన పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి యా సూర్యః సోహమేవ చ. సృష్టి స్థితి లయము సూర్యుని కారణముగానే జరుగుచున్నవని సూర్యోపనిషత్ చెబుతుంది. క్రియాత్మకః కాలః అన్నారు. కాలం క్రియాత్మకమైనది. సమగ్ర గతి కలిగిన కాలమే ఈ జగత్తునంతటినీ ముందుకు నడిపిస్తుంది. అటువంటి కాలమునకు అధిదేవత సూర్య భగవానుడు. విశ్వంలో గల కోట్లాది కోట్ల నక్షత్రాలకు ప్రతినిధి. ప్రపంచానికి వెలుగునిచ్చు సూర్యుడు ఏక చక్ర రథముపై సంచరిస్తూ ఉంటాడు. సూర్యుని రథ చక్రమే కాలచక్రము అని ప్రతీతి. క్షణములు, ముహూర్తములు, పగలు, రాత్రి, పక్షములు, నెలలు, ఋతువులు, ఆయనములు, సంవత్సరములు, యుగములు అనేటువంటి కాల రూపములన్నీ కూడా సూర్యుని యొక్క పరిణామమే. సూర్యుని యొక్క ఆరాధన విశిష్టతలను గూర్చి పలు పురాణాలు, ఇతిహాసాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. వైదికమైనటువంటి యజ్ఞమూలాలు కూడా ఉన్నాయి. చదివిన, వినిన, బంగారు రేకులు పొదిగినటువంటి 100 పాడి ఆవులను ఉత్తమోత్తముడైనటువంటి వేద పండితునకు సమర్పించినటువంటి పుణ్య ఫలితముతో సమానమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని పెద్దలచే అభిప్రాయపడినటువంటి భవిష్య పురాణంలో ఒక కథనం ఉంది. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు. ఈ సాంబుడు అనే ఆయన శ్రీకృష్ణుని భార్యలలో ఒక ఆమె అయినటువంటి జాంబవతి కొడుకు. ఒకనాడు ఈ సాంబుడు కృష్ణునితో ఇలా అంటాడు, తండ్రి, ఈ ప్రాణికోటి ఎట్టి రోగబాధ లేకుండా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఈ లోకంలో జీవించిన అనంతరం దేవలోకమును చేరి ఆనందంగా ఉండాలి అంటే ఏమి చేయాలి? దేవతలను ఆరాధన చేస్తే ఆధులు, వ్యాధులు తొలగిపోతాయి అని, కోరికలు నెరవేరుతాయి అని చెబుతుంటారు కదా. కంటికి కనిపించని ఆ దేవతల ఆరాధన చేయడం ఎలా? ఆ దేవతలు ఎవ్వరు? పూజించవలసినది ప్రత్యక్ష దేవతను కదా. ఈ సందేహములను తీర్చుము తండ్రి అని కృష్ణునితో సాంబుడు పలుకుతాడు. సాంబుడి మాటలు విన్నటువంటి కృష్ణుడు ఇలా చెబుతాడు, పుత్ర సాంబ, దేవతలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నారు. మానవ దృష్టికి
పరోక్ష దేవతల దర్శనం కాదు, అయితే విధి విధానముగా వారిని ఉపాసన చేసి వారి యొక్క అనుగ్రహమును పొందవచ్చు. ఇక ప్రత్యక్ష దైవతమును గూర్చి చెబుతాను చూడు. ఆ ప్రత్యక్ష దైవము మహాదివ్య తేజోమయం, మండలాకారం. ఆ భాస్కరుడు రేయింబవళ్ళుగా కాలాన్ని సృష్టించేవాడు. ప్రాణుల శరీరములో బాహ్యముగా అంతరముగా ఉన్నటువంటి రోగములను, వ్యాధులను, మనోవైకల్యములను తొలగించేవాడు. ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యలయందు ఆరాధించదగినటువంటి వాడు. ఆ విధముగా ఆరాధన చేసినటువంటి వారికి జ్ఞానము, తేజస్సు, జీవన సుఖ సౌఖ్యములు, ఐశ్వర్యము, పూర్ణాయుర్ధాయ భాగ్యము ఇత్యాదులన్నీ ప్రసాదించువాడు ఆ సూర్యుడు అనుచు ఆ ఆదిత్యుని గురించి సూర్య సప్తమి, సూర్య ఆరాధనా విధిని సంగ్రహంగా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా సూర్య సప్తమి ఆరాధన గూర్చి సాంబుడు తెలుసుకుంటాడు. అప్పుడు ఒకానొక సందర్భమున దూర్వాస మహర్షి శాపము కారణముగా కుష్ఠరోగముతో బాధపడుచున్నటువంటి ఆ సాంబుడు సప్తమి తిథులలో సూర్యారాధన చేసి తనకు కలిగినటువంటి కుష్ఠు రోగము నుండి ఉపశమనం పొందుతాడు. సూర్య ఆరాధన అనగానే అందరికీ గుర్తు వచ్చేది రథసప్తమి మహాపర్వదినం. అయితే సూర్య భగవానుని ఆరాధన ప్రతినిత్యము చేయదగినది. ముఖ్యంగా ప్రతి ఆదివారము, ప్రతి నెలలో వచ్చే సప్తమి తిథి యందు సూర్య ఆరాధన విధిగా చేయాలి అని చెప్పబడుతుంది. శుక్ల పక్షమున పంచమి తిథి నాడు పగలు మాత్రం ఉపవాసించి షష్ఠి నాడు ఉపవాసం చేయాలి. సప్తమి నాడు పుష్ప ధూప దీపాలతో, చందన చర్చతో సూర్యారాధన చేయాలి. విధిగా పాయసము అంటే పరమాన్నము నివేదన చేయాలి. యోగ్యమైనటువంటి పండ్లను, ఇతర భక్ష్యములను కూడా నివేదన చేయాలి. ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు భోజన సమర్పణ చేయాలి. ప్రతి నెలలో సప్తమి నాడు సూర్య ఆరాధన చేసినా చేయలేకున్నా తప్పనిసరిగా మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు సూర్యుని పూజించాలి. ఈ రోజునే రథసప్తమి మహాపర్వదినం అని పిలువబడుతుంది. రథసప్తమి నాడు సూర్య ఆరాధన చేయటం ఒక మహాయోగం. ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొదటి సప్తమి మకర సంక్రమణమునకు ఎంత విశిష్టత ఉన్నదో ఈ మాఘమాస శుద్ధ సప్తమికి అంత ప్రాశస్త్యము ఉన్నది. సూర్యుడు మకర రాశిలో సంచరించే కాలంలో ఈ రథసప్తమి వస్తుంది కనుక ఈ రథసప్తమిని మకరీ సప్తమి అని కూడా పిలవటం జరుగుతుంది. సూర్యుని యొక్క దివ్య రథం అనూరుని సారథ్యంలో దక్షిణాయం నుండి ఉత్తరాయణమునకు పయనమయ్యే పవిత్రమైనటువంటి దినముగా భావించబడుతుంది రథసప్తమి మహాపర్వదినం. సూర్యగ్రహణ తుల్యాతు శుక్ల మాఘస్య సప్తమి అనే వాక్యానుసారము రథసప్తమి పర్వదినము అంటే
సూర్యగ్రహణముతో సమానమైనటువంటి పర్వదినమట. సద్గురువుల నుండి మంత్రోపదేశము పొందుటకు వ్రతాలు, పూజలు, నోములు, జపాలు, దేవతా అనుష్ఠానాలు చేయటానికి సర్వశ్రేష్టమైనటువంటి పర్వదినమాట. రథసప్తమి పుణ్యకాలంలో మంత్ర పురచ్చరణ చేస్తే గాయత్రి ఛందస్సార శక్తి లభిస్తుందని పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ రథసప్తమి వ్రత ముఖ్య విధులు ఏమిటి అంటే, సూర్యుని ఆరాధనలో ముఖ్యంగా అర్ఘ్యము, నమస్కారము, పాయసము అంటే పరమాన్న నైవేద్యము నివేదన ప్రధానమైనటువంటివి. ఈ రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే సమంత్రపూర్వకముగా చన్నీటితో స్నానమాచరించాలి. ఈ సందర్భమున శ్వేతార్క పత్రములు, రేగిపండ్లు శిరస్సున ఉంచుకొని స్నానాదులు ఆచరించాలి. స్నానాదులు అయిన తర్వాత జలం తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ జలంలో చిక్కుడు, రేగు, గరికలు, అక్షతలు, చందనం వంటివి ఉంచవచ్చు. ఈ అర్ఘ్యం ఇచ్చినప్పుడు బంగారు, వెండి పాత్రలు కాదండి. ఈ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు తామ్ర పాత్ర విశేషమైనది అట. అంటే రాగి పాత్రను వినియోగించటం శ్రేష్టమట. సమంత్రపూర్వకముగా సూర్య మండలమును అర్చించి నమస్కరించి సూర్యమండలములోని ఇతర దేవతలకు, సప్తమి తిథి దేవతకు కూడా అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యునికి అర్ఘ్యము సమర్పణ చేయటము వలన పాపములు, రోగములు నివారణ అవుతాయని, ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తుందని నమ్మకం. ఇక ఈ సూర్య ఆరాధనలో నమస్కారము అనేది ప్రధానమైనటువంటిది. సూర్యుడు నమస్కార ప్రియుడు. ద్వాదశాదిత్యులను ప్రార్థిస్తూ నమస్కరించి, అదే విధముగా ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, అష్టోత్తర సహస్ర నామాలు వంటి సూర్య స్తుతులతో సూర్యునకు నమస్కరిస్తూ పూజించాలి. ఆదిత్యస్య నమస్కారాన్ హే కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. సూర్యునికి నమస్కారములు చేయుట వలన ఆయుష్షు, ప్రజ్ఞను, బలము, శక్తి, తేజస్సు సూర్య భగవానుడు మనకు ప్రసాదిస్తాడట. ఇక రథసప్తమి పూజా విధానం ఏ విధంగా చేయాలి అంటే, తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఈ తులసి కోట ముందు గోమయముతో కానీ, పసుపు చూర్ణముతో కానీ అలికి చక్కగా అందంగా ముగ్గు వేయాలి. పచ్చి కొబ్బరాకుల ఈనులతో గుచ్చి చిక్కుడు కాయలతో చేసినటువంటి రథమును ఈ యొక్క ముగ్గుపై ఉంచాలి. కొంతమంది చిక్కుడుకాయల రథముతో పాటు రేగుపండ్లు, కొబ్బరి పుచ్చులు, చెరుకు ముక్కలు ఇటువంటి వాటితో కూడా 7 విధములైనటువంటి రథములను కూడా చేస్తూ ఉంటారు. పూజా పీఠముపై సూర్యుని ప్రతిమ లేదా కలశమును స్థాపన చేయవచ్చు. ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సూర్య బింబము కనిపించు విధముగా ఒక అద్దమును కూడా పెడుతూ ఉంటారు. ఈ సందర్భంలో గోమయముతో చేసినటువంటి పిడకలతో కుంపటిని ఏర్పాటు చేసి అగ్నిహోత్రమును వేసి దానిపై పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి ఒక శుచి అయినటువంటి పాత్రను ఉంచి ఆ పాత్రలో ఆవు పాలను వేసి మరగబెట్టి 3 సార్లు
పాలు పొంగించి తదుపరి బియ్యము బెల్లము వేసి పాయసము అంటే పరమాన్నము వండుతారు. ఈ బియ్యము బెల్లముతో పాటు అవకాశం ఉంటే యాలికలు, ఆవు నెయ్యి వంటివి కూడా వేయవచ్చు. ఇలా పరమాన్నము తయారు చేసి ప్రక్కగా అలా పెట్టి ఉంచుతారు. ఇక సూర్యుని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. ఇలా పూజాధికాలు చేయునప్పుడు నివేదనగా పరమాన్నము వండి ఉంచాము కదా, ఆ పరమాన్నమును సమర్పించాలి. పూజ చేయు చోటున 15 చిక్కుడు ఆకులను పరచాలి. ఆ చిక్కుడు ఆకులలో అమృత తుల్యమైనటువంటి ఆ పరమాన్నమును వడ్డించాలి. ఈ 15 ఆకులలో 5 ఆకులను అగ్నిహోత్రునకు, 5 ఆకులను తులసీమాతకు, 5 ఆకులను సూర్య భగవానునికి నివేదన చేయాలి. ఈ విధంగా సూర్యుని యొక్క ఆరాధన రథసప్తమి మహాపర్వదినమున ఆచరిస్తూ ఉంటారు హైందవ సాంప్రదాయాన్ని అనుసరించే సనాతన ధర్మపురులందరూ కూడా. ఇక్కడ ఈ యొక్క సూర్య పూజలో ముఖ్యమైనటువంటి ద్రవ్యములు, వస్తువులు ఏమిటి అంటే, సూర్య సప్తమి పూజలో ముఖ్యంగా ఎర్ర గన్నేరు పుష్పాలు, ఎర్ర చందనము ఉపయోగించాలి. ఇవి సూర్యునికి అత్యంత ప్రీతికరమైనటువంటివి. ఎందుకు అంటే, అపారమైనటువంటి భరించలేనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి సూర్యుని తేజస్సు తగ్గించుటకు ఈ సూర్యుని చిత్రిక పట్టడం జరుగుతుంది. ఆ సమయాన సూర్యుని యొక్క దేహముపై గంట్లు పడటం, గాయములు కావటం జరుగుతుంది. ఆ యొక్క గాయములు బాధకు, గంట్ల యొక్క బాధలకు సూర్యుడు భరించలేకపోతూ ఉంటాడు. ఆ సందర్భంలో దక్షుడు ఎర్ర గన్నేరు పువ్వులను, ఎర్ర చందనమును కలిపి ఆ యొక్క సూర్యుని గాయములపై ఉంచగా ఆ యొక్క బాధ నుండి సూర్యుడు ఉపశమనం పొందుతాడు. అందుచేత సూర్యునికి అత్యంత ప్రీతికరమైనవి, సూర్యుని యొక్క బాధను తగ్గించినవి అయినటువంటి ఎర్ర గన్నేరు పుష్పాలు, రక్త చందనము తప్పకుండా వినియోగించాలి. అదేవిధంగా ఎర్రని వస్త్రాలు ధరించటం, ఎర్రని పూజా ద్రవ్యాలను వినియోగించటము కూడా సర్వశ్రేష్టం. వీటితో పాటు సూర్యారాధనలో, ఈ రథసప్తమి ఆరాధనలో ముఖ్యంగా శ్వేతార్క పత్రాలు, శ్వేతార్క పుష్పాలు, చిక్కుడు కాయలు, చిక్కుడు పువ్వులు, రేగు పండ్లు, చెరుకు ముక్కలు, ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకించి వినియోగించడం జరుగుతుంది. ఈ సూర్యుని యొక్క ఆరాధనలో మరొక ముఖ్యమైనటువంటి నివేదన ఏమిటి అంటే, గోధుమలతో చేసినటువంటి తీపి వంటకం అనినా కూడా సూర్య దేవునికి అత్యంత ప్రీతికరమట. ఈ విధమైనటువంటి ద్రవ్యములను భగవానునికి, సూర్య భగవానునికి సమర్పిస్తూ సూర్యారాధన చేయాలి. ఇక సూర్యారాధన వలన వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, గత జన్మలలో చేసినటువంటి పాపం, ఈ జన్మలో చేసినటువంటి పాపం, ఈ పాపముల ఫలముగా వచ్చేటువంటి రోగములు, వ్యాధులు, శోకాలు తొలగించే శక్తి ఈ సూర్య సప్తమికి ఉన్నది. రథసప్తమి ఆరాధన చేయటము వలన సప్త విధములైనటువంటి పాపములు తొలుగుతాయి అని చెప్పబడుతుంది. ఈ సప్త విధములైనటువంటి పాపములు ఏమిటి అంటే, మొదటిది ఈ జన్మలో చేసినటువంటి పాపములు, 2 గత జన్మలలో చేసినటువంటి పాపములు, 3
మన యొక్క మనస్సు ప్రేరేపితము అగుట వలన చేసినటువంటి పాపములు. 4 మన మాట కారణముగా దొర్లినటువంటి తప్పు మాటల వలన వచ్చినటువంటి పాపములు. 5 మన శరీర పూర్వకముగా చేసినటువంటి పాపములు. 6 జ్ఞాత అంటే మనకు తెలిసి చేసిన పాపములు. 7 అజ్ఞాత అంటే మనకు తెలియకుండా చేసినటువంటి పాపములు. ఈ విధములైనటువంటి 7 విధమైన పాపములను తొలగిస్తుందట రథసప్తమి నాడు సూర్యారాధన. సూర్యుడు మనఃకారకుడు, ఆరోగ్య ప్రదాత. జ్యోతిష్య శాస్త్రరీత్యా నవగ్రహాలలో రారాజు సూర్యుడు. సూర్యుని ఆరాధన వలన, సూర్య సప్తమి ఆరాధన వలన సమస్త పాప చింత తొలగుతుంది, అనారోగ్యాలు నివారణ అవుతాయి, విద్య లభిస్తుంది, అధికార ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, రాజ్యప్రాప్తిని కలిగిస్తాడు సూర్య భగవానుడు. సంతాన ప్రాప్తినిస్తాడు ఆ సూర్యనారాయణుడు. ధన లాభముని ఇస్తాడు, ఐశ్వర్యమును, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ సూర్యదేవుడు. సూర్యుని యొక్క మహాత్యాలను తెలుపుతూ పురాణ ఇతిహాసాల ప్రాశస్త్యములు కూడా అనేకమైనటువంటివి ఉన్నవి. అగస్త్య మునిచే శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొందాడని చెప్పబడుతుంది. హనుమంతుడు సూర్యుని సేవించి అపారమైనటువంటి విద్యను, పాండిత్యమును పొంది ఉన్నాడు. శ్రీకృష్ణ జాంబవంతుల కొడుకు అయినటువంటి సాంబుడు సూర్య సప్తమి ఆరాధన చేసి తనకు సంభవించినటువంటి కుష్టు రోగము నుండి ఉపశమనం పొంది ఉన్నాడు. సత్రాజిత్తు అనేటువంటి రాజు సూర్యుని అనుగ్రహముచే రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ప్రసాదించేటువంటి శమంతకమణిని పొంది ఉన్నాడు. మహాభారతం అరణ్య పర్వంలో సూర్యుని ఆరాధన చేసి ధర్మరాజు అక్షయ పాత్రను పొంది ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పురాణ ఇతిహాస ప్రాశస్త్యాలు ఉంటాయి. సూర్యుని మహాత్యము అపారము, సకల శుభప్రదము, సకల శ్రేయోదాయకము అయినటువంటిది. రథసప్తమి నాడు సూర్య భగవానుని పూజించుట. ఇక సూర్య ఆరాధన వలన కుటుంబ సౌఖ్యము, సుఖ సంతోషాలు, ధనప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తితో ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత సూర్యుడు. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు సూర్య నమస్కారములను చేయుట వలన శీఘ్రంగా ఆరోగ్య ప్రాప్తి పొందటం జరుగుతుంది. నా దగ్గరికి జాతక సలహాలకు వచ్చినటువంటి చాలామందికి వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నివారణ అవ్వటానికి సూర్య నమస్కారాలు చేయమని, సూర్య ఆరాధన చేయమని చెబుతూ ఉంటాను. అలా చేసినటువంటి వారికి వారు తీసుకునేటువంటి వైద్య సేవలన్నీ కూడా, వైద్య సదుపాయములన్నీ కూడా శీఘ్రముగా ఫలించి సత్వరము ఆరోగ్య ప్రాప్తి లభించడం నేను అనుభవపూర్వకంగా చూసి ఉన్నాను. సర్వదేవతా స్వరూపుడు, సర్వదేవతామయుడు అయినటువంటి ఆ సూర్య భగవానుని యొక్క దివ్య అనుగ్రహం మన అందరికీ కూడా ఎల్లవేళలా లభించాలని ఆ సూర్యదేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాశిస్సులు అందిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.